సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజున గ్రామంలో పోరు రసవత్తరంగా పోటాపోటీగా కొనసాగింది. ఈ పంచాయతీ ఎన్నికల సమరం సార్వత్రిక ఎన్నికల సమరాన్ని కూడా మించిపోయిందని చెప్పాలి. చివరి రోజున బ్యాట్ గుర్తు అభ్యర్థి బానోత లింగం నాయక్ తన ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామంలోని ప్రతి వీధి వెంట భారీ ఎత్తున ఏకంగా 130 మందితో ర్యాలీ నిర్వహించారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ బ్యాట్ గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. లింగం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నాను తెలిపారు. గ్రామస్తులందరూ ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కులం కాదు, మతం కాదు, అంతా దేవుడి దయ అంటూ ప్రజల మనసును గెలుచుకుంటూ లింగం నాయక్ ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసమే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిచ్చానని, బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బస్వాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా అందరి సహకారంతో తీర్చిదిద్దుతానని, గ్రామ రూపురేఖలు మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాపైన నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా ప్రకటించిన బస్వాపూర్ గ్రామ